ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు కూడా సమర్పించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తలనీలాలు సమర్పించిన తర్వాత అక్కడ అగరబత్తీలు వెలిగించి ధూపం ఇస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడంతో హిందూ మతాన్ని గౌరవిస్తున్నాను అని తనకు పూర్తి విశ్వాసం ఉందని డిక్లరేషన్పై సంతకం చేశారు అన్నా లెజ్నోవా. ఈ మధ్య పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. కాళ్ళు చేతులకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి పొగ వెళ్ళింది. ఆ తర్వాత అతను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చికిత్స తర్వాత క్షేమంగా హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే అతను అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటకు రావడంతో మొక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ మొక్కును చెల్లించుకోవటానికి హైదరాబాద్కి వచ్చిన వెంటనే తిరుమలకి వెళ్ళారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో తలనీలాలు సమర్పించారు. హైదరాబాద్కి సింగపూర్ నుంచి హైదరాబాద్కి తన కుమారుణ్ణి తీసుకొస్తున్న దృశ్యాలు మీరు మొదటి బాక్స్లో చూస్తూ ఉన్నారు. గాయాల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ దంపతులు తమ కుమారుణ్ణి ఎత్తుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నప్పటి దృశ్యాలు మీరు మొదటి బాక్స్లో ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రెండవ బాక్స్లో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా శ్రీవారి సన్నిధిలో తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇతర మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ భారతీయ సంప్రదాయాలపైన తిరుమల వెంకటేశ్వరుడి పైన నమ్మకం ఉంది, వాటిని గౌరవిస్తున్నాను అని డిక్లరేషన్పై సంతకం చేసి శ్రీవారి సన్నిధిలో తలనీలాలు సమర్పిస్తున్న దృశ్యాలు. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ అగరబత్తి వెలిగించి ధూపాన్ని కూడా సమర్పిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హారతి వెలిగించి కర్పూరం హారతి వెలిగించి ఆ తర్వాత అగరబత్తీలు కూడా వెలిగించి దీప నైవేద్యాలు సమర్పిస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తలనీలాలు సమర్పించిన తర్వాత తిరిగి మళ్ళీ తమ కుమారుని తీసుకుని పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది.